నమస్తే. ఈరోజు చింతమడక చింటు గురించి మాట్లాడుకోవాలి. చింతమడక చింటు అంటే దరిదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి ప్రజలకి ఇప్పుడు ఈ చింతమడక చింటు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరు చింతమడక చింటు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. దాని తర్వాత ఈయన పరిపాలన నచ్చక ప్రజలందరూ కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి కొట్టాడండి అని చెప్పేసి మీకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. కానీ ప్రతిపక్ష బాధ్యత అప్పగించిన తర్వాత ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్నిసార్లు అసెంబ్లీకి అటెండ్ అయిపోయిండు? కనీసం గెలిపించినటువంటి ప్రజలకైనా కనిపించిండా? గజ్వేల్ ప్రజలకి. మరి గజ్వేల్ ప్రజలు చేసుకున్నటువంటి మరి వాళ్ళు చేసుకున్నటువంటి తప్పిదమా? లేకపోతుంటే కేసీఆర్ మరి ఫామ్ హౌస్లో పడుకొని ప్రజలకు ఏ విధమైనటువంటి సంకేతం ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాడు. మరి ప్రతిపక్షాల హోదాలో ఉన్నప్పుడు మిగతా పార్టీలు గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రతిపక్ష హోదాలో ఎవరున్నప్పుడు కూడా అటెండ్ అయ్యేది, ప్రజా సమస్యలపైన పోరాటం చేసేది, ప్రభుత్వ పనితీరు పట్ల విమర్శించేది, దాంట్లో వాళ్ళ నియోజకవర్గాలకి ఏం కావాలో దానిపైన కొట్లాడేది. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గెలిచిన కానించి ఫామ్ హౌస్లో పడుకొని తప్పించి ప్రజలకు మాత్రం ఒప్పడేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఆ మౌనం వెనుక ఇంకా పెద్ద సునామీ ఉంది అని చెప్పేసి కేటీఆర్ అలాగే అల్లుడైనటువంటి హరీష్ రావు వెనకేసుకొస్తా ఉన్నాడు. మరి నీకు పదవెందుకు? నువ్వు ప్రశ్నించినప్పుడు పదవెందుకు? నువ్వు అసెంబ్లీకి రానప్పుడు నీకు ఆ పదవెందుకు? నువ్వు ప్రజలకు సేవ చేయనప్పుడు, ప్రజల కోసం నువ్వు ప్రశ్నించినప్పుడు, ప్రజల కోసం కొట్లాడినప్పుడు నీకు చేత కాకపోతే ఫామ్ హౌస్లో అట్నే పడుకో, నేను ఎవరేమనరు. కానీ ఇలా ప్రతిపక్ష హోదాలో ఉండి మీకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి జీతాన్ని తీసుకుంటూ, ప్రజలు కట్టేటువంటి పన్నుల్లో నువ్వు పాలు పంచుకుంటూ, ఆ జీతాన్ని నువ్వు తీసుకుంటూ ఇలా ప్రజలకు ఏ సేవ చేయలేకపోతా ఉన్నావు. మరి ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి పదవులు ఉంటే మాత్రమే నువ్వు అసెంబ్లీకి వస్తావు, ప్రజల సమస్యలపైన మాట్లాడతావు, నీ ఇష్టం వచ్చినటువంటి తిరిగా చేస్తావు. కానీ నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే అంటే పాలక పక్షంలో ఉంటేనేమో వస్తావు, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం చేతులు మార్చుకొని ఇంట్లో పంటావు. ఇక ఇది కేసీఆర్ యొక్క భాగోతం. ఒకసారి చూద్దాం కేసీఆర్ ఎన్ని రోజుల కానించి అసెంబ్లీకి వస్తలేడు ఏంటిదన్నటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. మన వెనకాలో కనబడతా ఉన్నటువంటి చింతమడక చింటూ భాగోతం కనబడతా ఉంది. కేసీఆర్ తీసుకుంటేనే ఎన్ని, కేసీఆర్ చేస్తున్న పనులు ఏంటి అన్నటువంటి దానిపైన ఒకసారి చూస్తే ఏడాదికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకుంటున్నటువంటి జీతం 35,38,000 రూపాయలు. 35,38,000 రూపాయలు ఆయనే అక్షరాల తీసుకుంటా ఉన్నాడు. ఇది వచ్చేసరికి నెలకు 2,94,000 రూపాయలు. 2,94,000 రూపాయలు నెలకు ప్రజలు కడుతున్నటువంటి పన్నుల్లో ఆయన జీతం ప్రజలు వాటాగా ఇస్తూ ఉన్నారు. 2,94,000 రూపాయలు నెలకు తీసుకొని ఏడాదికి 35,38,000 రూపాయలు అంటే రోజుకు 9,827 రూపాయలు అక్షరాల కేసీఆర్ తీసుకుంటున్నటువంటి జీతం. మరి 10,000కో 20,000కో పనిచేసేటువంటి జీతానికి పనిచేసేటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళ ఫామ్ హౌస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి జితగాలు కావచ్చు, పాలేరులు కావచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు 15,000 20,000 ఇచ్చి అక్కడ పని చేయించుకుంటాడు. మరి వాళ్ళు పని చేయకపోతే తీసేస్తాడు కేసీఆర్. ఎవరైనప్పుడు కూడా కేసీఆర్ కాదు, ఎవరైనప్పటికీ కూడా మనకు పని చేయకపోతే వీడు పనికిరాడు ఈ పనికి అని చెప్పేసి భావిస్తే వాడిని తీసేస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం పండుకున్నా కానీ మనం జీతం ఇస్తా ఉన్నాం. మరి ఎందుకు ఇవ్వాలి జీతం? నీకు చేత కానప్పుడు అదే తాగి ఇంట్లో పండుకో, ఫామ్ హౌస్లో బోర్రు, అది ఎవరు వద్దన్నారు. కానీ ఇలా ప్రతిపక్ష హోదాలో ఉండి నువ్వు తాగి నేను ఇంట్లో పంట, నేను నెలకు వచ్చేటువంటి జీతాన్ని తీసుకుంటా, నీకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తా, దాన్ని అనుభవిస్తా, ఇదెక్కడ అన్యాయం? మరి నీకు చేత కాకపోతే గజ్వేల్కు రాజీనామా చేయి, నీతో అవసరం లేదు. ఇక నువ్వు మళ్ళీ ఏమైనా కానీ అధికారంలోకి వస్తే అప్పుడు వస్తూ, కానీ అప్పుడు కూడా ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తారు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు సైతం కూడా ఇదే నీ అంత ధోరణి, ఇంట్లో పడుకొని ముచ్చట్లు చెప్పేది, నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే బయటకు వచ్చేది. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు సైతం కూడా ఇలా నువ్వు జనాలకు కంట కనబడతలేవు, ప్రజా సమస్యలపైన నిలదీస్తలేవు, మరి ఎక్కడ కూడా కనబడట్లేదు.
మరి ఇది గజ్వేల్ ప్రజలు చేసుకున్నటువంటి మరి వాళ్ళ శాపమా పాపమా? మరి ఏంది దీనిపైన సమాధానం చెప్పు. రోజుకు 9,827 రూపాయలు, నెలకు వచ్చేసరికి 2,94,000 రూపాయలు. మరి మనకు నచ్చనటువంటి పని మనిషినేమో 2 రోజులు పని చేయకపోతే తీసేస్తాం. దరిదాపు సంవత్సరం కావస్తూ ఉంది. సంవత్సరంలో ఒక్క రోజు కూడా పనిచేయనటువంటి ఈ ముఖ్యమంత్రి ఏడాదికి దరిదాపుగా 35 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి కేసీఆర్ని దించాలా వద్దా? కేసీఆర్ రాజీనామా చేయాలా వద్దా? ఒకవేళ కనుక నీకు మళ్ళీ ప్రజల్లో కనుక నమ్మకం ఉన్నట్టయితుంటే మళ్ళీ వస్తువు కానీ అప్పుడు ఏది 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాత వస్తువు కానీ ఇప్పుడు సంగతి ఏంటి అని చెప్పేసి చింతమడకకు సంబంధించినటువంటి నీ ఊరోళ్ళు కానీ ఇక్కడ గజ్వేల్ ప్రజలు కానీ వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటిది ఇది మరి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన జీతం తీసుకోవడంతో పాటు అసెంబ్లీలో ప్రత్యేకమైనటువంటి చాంబారు ఈ మునగానికి ఏది ఏ పని లేదు, పని పాట లేదు, కానీ ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఒక చాంబారు ఎవరైనా కానీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి చాంబారు ఏర్పాటు చేస్తారు, ఉంటుంది, అది ప్రోటోకాల్. కానీ నువ్వు పనిచేయనటువంటి దద్దమ్మకు ఎందుకని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి చాంబారు ఎందుకు నీకు? ఇది అట్లే ఉంటుంది ప్రత్యేకమైన చాంబారు. ఇక అది పోతే హైదరాబాద్లో క్వార్టర్స్, ఫామ్ హౌస్లో క్వార్టర్. ఇది కేసీఆర్ యొక్క వ్యవహార శైలి కనబడతా ఉంది. ఫామ్ హౌస్లో ఏమో క్వార్టర్ కావాలి, హైదరాబాద్లో ఏమో క్వార్టర్స్ కావాలి. ఇక ఇవి ఆయనకు ఇస్తున్నటువంటి ప్రభుత్వం నుంచి ఈయన తీసుకుంటున్నటువంటిది ప్రత్యేక క్యాంప్ ఆఫీస్ ఒకటి, ప్రత్యేకమైనటువంటి క్యాంప్ ఆఫీసు, ప్రత్యేకమైనటువంటి క్వార్టర్సు, ఒక చాంబారు, 2,94,000 జీతం, ఇక రోజుకు 9,827 రూపాయలు ఇలా ప్రజలు కట్టాల్సినటువంటి. సరే, ఈ మునగాడు ఏమైనా పనిచేస్తూ ఉన్నాడా? కనీసం వచ్చి ఎప్పుడైనా ప్రజా సమస్యల గురించి ఏమైనా మాట్లాడిందంటే అసెంబ్లీకి ఇప్పటి వరకు అసెంబ్లీకి వచ్చినటువంటి రోజులు చూసుకుంటే ఒకే ఒక రోజు, ఆ ఒక రోజు అంటే 24 గంటలు పనిచేసిందా అని చెప్పేసి మీరు అనుకున్నారు. ఇట్లా కనీసం 24 నిమిషాలు కూడా లేడు. 24 నిమిషాలు కూడా అసెంబ్లీలో లేనటువంటి కేసీఆర్ నియోజకవర్గానికి సరే అసెంబ్లీకి రాలేదు, ఈయన పని బిజీలో ఉన్నాడు. మరి 24 గంటలలో 15-20 గంటలు ప్రజల కోసమే కష్టపడతా ఉన్నాడు, వాళ్ళ సమస్యల కోసమే తిరుగుతున్నాడు అని అనుకుంటే కనీసం నియోజకవర్గంలోనైనా కానీ ప్రజలను కలిసిందంటే దాన్ని చూస్తే 0, 0, అసలు వచ్చుడే లేదు. నియోజకవర్గాలు ప్రజలు కలుసుడే లేదు. ఎవరైనా కనీసం ఒక్కరినన్నా కలిసిందంటే ఒక్కరిని కూడా కలవలేదు. మాట్లాడినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయంటే అది కూడా లేదు. తీర్చినటువంటి సమస్యలు ఉన్నాయంటే అంతకంటే లేదు. మరి ఎందుకు ఈ మునగానికి పనిచేయనటువంటి వ్యక్తికి పదవెందుకు, ప్రజల సొమ్ము మరి తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కనీసం బాధ్యత లేకుండా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అనుభవిస్తేవి, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి సైతం కూడా ప్రజల కోసం కొట్లాడవైతివి. నేనే తెలంగాణ తెచ్చినా, సాగు నోట్ల తలకాయ పెట్టినా, నా తలకాయను చూసి సావే భయపడ్డది. ఇట్లాంటి ఊగదంపుడు ముచ్చట్లు చెప్పంటే కేసీఆర్ కంటే మిక్కిలి ఇంకెవరు చెప్పరు. మాయ మాటలు చెప్పడంలో కేసీఆర్ ఫ్యామిలీ కంటే ఇంకెవరు వాళ్ళకు సాటి రారు, వాళ్ళకు ఎదురు లేదు ఈ విషయంలో. ఇలా ఇదే సంబంధించినటువంటి కేసీఆర్ నీకు అధికారంలో ఉన్నటువంటి అధికార దాసోహంతో నువ్వు ప్రజల సొమ్ముని అనుభవించడం జరిగింది, ప్రజలు కట్టినటువంటి సొమ్మును దోసుకోవడం జరిగింది, ప్రాజెక్టుల పేరు మీద 100 కోట్ల రూపాయలని వెనకేసుకోవడం జరిగింది నువ్వు నీ ఫ్యామిలీ. ఇప్పుడు సైతం కూడా నువ్వు అధికారంలో ఉన్నావన్నటువంటి దాహంతో నువ్వు నీ కొడుకు అల్లుడు వీళ్ళందరూ కూడా అట్లనే ప్రవర్తిస్తూ ఉన్నారు. నువ్వు ఇంకా వాళ్ళకంటే ఇంకా అధ్వానంగా తయారైపోయింది కేసీఆర్ పులి వస్తుంది బయటికి, ఈ పులి లేదు, ఇది పిల్లి లేదు, దంతాలు లేనటువంటి పులి ఇది ఇప్పుడు బయటకు వచ్చేటట్టు లేదు. నీకు చాతన కాదు, ఆల్రెడీ ఈ పులి ముసలిదైనట్టుగా అర్థమైపోతూ ఉన్నది. ఈ పసలేదు, మాటలలో పసలేనట్టుగా అర్థమవుతా ఉంది, ఇక చేతలలో అంతకంటే లేదనేది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. అందుకోసం అని చెప్పేసి ఒకసారి ఆ గజ్వేల్ కోసం రాజీనామా చేయి, నువ్వు కాకపోతే నీ తాత లేకపోతే ఇంకోరు వస్తారు పనిచేసేటోళ్ళు. కానీ ఆ గజ్వేల్లో నువ్వు ఉంటూ జీతం తీసుకుంటూ ఇలా ప్రజలకు అందుబాటులో లేకుంటూ ఇలా ఎవరైనా కానీ ఏ ఒక్కరైనా ఉన్నారా? అసెంబ్లీకి రాకుండా ఎవరైనా ఉన్నారా? ఇన్ని రోజుల కానించి ఇంత చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎవరైనా అసెంబ్లీకి రానటువంటి ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరున్నారు? ఈ చాతగారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. నీకు అటువంటిది ఉండకపోతే నాకు నడవదాయా, నేను ఉండలేను, నేను చేయలేను, నేను ప్రతిపక్షాన్ని నేను జీర్ణించుకోవట్లేదు, రేవంత్ రెడ్డి ముఖాన్ని చూపెట్టేందుకు నాకు సిగ్గైతా ఉంది, ఆయన చేతిలో నేనే ఓడిపోవడమేంది,
అని చెప్పేసి నీకు ఇంకా విర్రవీగేటువంటి తత్వం ఉంటే, నీకు ఇంకా ఆ పోకడ కనుక ఉన్నట్టయితే ఉంటే ఇప్పటికైనా నువ్వు రాజీనామా చేయి. సంవత్సరం అవుతా ఉంది ప్రభుత్వం ఏర్పడి, ఇప్పటి వరకు నువ్వు తీర్చినటువంటి సమస్యలు జీరో, అసెంబ్లీకి వచ్చినటువంటిది కేవలం ఒకే రోజులో 24 నిమిషాలు కూడా లేవు, గజ్వేల్ ప్రజలకు అందుబాటులో లేవు. ఇక్కడ నెలకు ఏడాదికి 35 లక్షల రూపాయలు తీసుకుంటాంటివి. ఏడాదికి 35 లక్షల రూపాయలు తీసుకొని ఇలా మరి ఏం చేద్దాం అనుకుంటా ఉన్నావు? ఇట్లా పడుకో, ఇట్నే దిండు గిన్నె వేసుకొని ఆ ఫామ్ హౌస్లో పడుకో. కానీ ఇటువంటి చాతగాని ప్రతిపక్ష హోదాలో ఎవరిని కూడా ఇంతవరకు చూడలేదు. ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావుని తప్పించి. గిదా అంటే గెలుస్తానేమో నేను ఊరేగుతా, గెలవకపోతేనేమో ఇంట్లో పంట. నువ్వు ఇంట్లోనే పండుకో అని చెప్తా ఉన్నావు. మేము కూడా నీకు చాత కదని చెప్తా ఉన్నాం. కానీ ఈ జీతాన్ని వదిలేయి, నీ యొక్క ఎమ్మెల్యే పదవిని కూడా వదిలేయి. ఇంకా నయం, ఇంకా కామారెడ్డి ప్రజలు ఇంకా అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటే కామారెడ్డి కోసం కొట్లాడేటువంటి ఒక ఎమ్మెల్యే గెలిచిండు బీజేపీ నుంచి కావచ్చు. ఇంకా ఈ గజ్వేల్ ప్రజల కోసం మరి కావాలి కదా, గజ్వేల్కి ఇది కావాలి అది కావాలని కనీసం కొట్లాడి నిధులు తెచ్చుకోవడమో, లేకపోతుంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమో, ప్రభుత్వ తీరు పట్ల వ్యతిరేకించడమో, దీనిపైన చేయాలి కదా. నీ పార్టీ పరిస్థితి తర్వాత విషయం. నువ్వు అది ఉంచుతావా, లేకపోతుంటే దాన్ని తొక్కుతావా, దాన్ని పాతాల గంగాలో కలిపేస్తావా, లేకపోతుంటే నువ్వు అన్నటువంటి ఆ సముద్రంలో దాన్ని తోసేస్తావా, నీ ఇష్టం. కానీ నీ పార్టీని గెలిచినందుకు నువ్వు ప్రజలకు కనపడు, ప్రజల సమస్యల కోసం కొట్లాడమని చెప్పేసి అంటా ఉన్నది. కానీ నాకు తెలిసి సంవత్సరం అయిన తర్వాత కేటీఆర్ చెప్తాడు కదా, ఇప్పుడే కొత్త ప్రభుత్వం కదా, ఓ సంవత్సరం టైం ఇస్తా ఉన్నాడు కేసీఆర్, సంవత్సరం తర్వాత వస్తాడు బయటికి. నువ్వు సంవత్సరం కాదు ఇంకా 4 సంవత్సరాలైనా కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు, రాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ ముఖాన్ని చూపెట్టుకోవాలి కదా, మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడు? ఆ సీట్లో ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి ప్లేస్లో ఇలా రేవంత్ రెడ్డో లేకపోతుంటే ఇంకెవరెవరో ఉంటే ఈ ముఖాన్ని చూపెట్టుకోలేడు కదా, ఆడ ఇచ్చేది పోతుంది కదా. అందుకనే వస్తలేడు. అందుకోసమనే ఈ యొక్క కేసీఆర్ వ్యవహార శైలి చూసి నీకు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గుండు సున్నాకు పరిమితం చేసిండు. ఇది సరైనటువంటి సమాధానం, గుణపాఠం కేసీఆర్కు చెప్పిండు. కేసీఆర్కు మరుపురానటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజలు చూపెట్టిండు. నేను ఇంకా పోతా, నేను మునగాన్ని, నేను దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొని వస్తా, దేశ రాజకీయాలను కూడా నేను ఒక్క చేతితోటి ఒంటి చేతితోటి తిప్పుకొని వస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా మహారాష్ట్రలో ఎన్నికలు అవుతా ఉన్నాయి. మరి పోవైతే వాటు నువ్వు మునగానివే కదా, నేను మొత్తం దేశాన్ని అల్లకొల్లం చేస్తానని చెప్తివి, మోదీని విమర్శిస్తేవి. మరి ఈ మునగాడు మరి ఇంట్లో పండుకొని తాగి పంటాడా లేకపోతే తాగకుండా పంటాడా అనేది తర్వాత విషయం. కానీ ఎవరికొవరు సపోర్ట్ చేయాలి కదా, ఎవరు లేరు. ఇక్కడ దేకడైతే నీకు మహారాష్ట్రలో నిన్నెవరు దేకినాడు? నేను ఎవరు కూడా దేకడే పరిస్థితి లేదు. ఈయన ఇంకా దేశ రాజకీయాల కోసం పోతలాడు ఈయన. నువ్వు ఎప్పుడైతే దేశ రాజకీయాలు అన్నావో నిన్ను ఇక్కడ తొక్కితే పాతాలని పోయాను తెలంగాణ ప్రజలంతా. ఇప్పటికైనా కానీ నీకు చేత కాకపోతే రాజీనామా చేసి నువ్వు సపరేట్గా ఇంట్లో పడుకో. నీ గురించి ఎక్కడ కూడా ఏ టాపిక్ కూడా ఉండదు, ఎవరు కూడా మాట్లాడరు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నీ గురించి వాళ్ళని చర్చిస్తారు తప్పించి నువ్వు బయటికి రాకుండా వచ్చేటువంటి జీతం తీసుకొని ఇచ్చేటువంటి ఈ అలవెన్స్ను అనుభవించుకుంటా ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు అని చెప్పేసి మరోసారి కేసీఆర్కి చెప్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా రాజీనామాను చేయి, లేకపోతుంటే అసెంబ్లీకో లేకపోతుంటే ప్రజా సమస్యల కోసమో నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల పట్ల, నియోజకవర్గానికి రావాల్సినటువంటి పనుల గురించి కొట్లాడినట్టయితే ఉంటే సరే. అప్పుడు ఎట్లయితే ఉన్నదో ఈ రాజకీయాలలో గెలుపోవటం సహజమే, కానీ ఓటమిని జీర్ణించుకోవట్లేదు కేసీఆర్ ఇప్పటికీ. ఇది సమంజసం కాదని చెప్పేసి కేసీఆర్కు సూచించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.